హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక సరికొత్త వీడియోతో ముందుకు వచ్చానండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న ప్రోడక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఇప్పుడు మీకు చెప్పబోతున్న ఆ యొక్క ప్రోడక్ట్స్ మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతాయి అన్నమాట. సో అది ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా దొరుకుతాయో అని తెలుసుకుందాం. సో దానికి మనకి మార్జిన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో మార్జిన్ ఎంత ఉంటుంది, కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు తెలియపరుస్తాను అనమాట. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డైరెక్ట్గా మనం డెస్క్టాప్ మీద వెళ్ళిపోదాం. ఆ ప్రోడక్ట్స్ గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ప్రజెంట్ అయితే మీకు చూపిస్తున్న ప్రోడక్ట్ ఏంటి అంటే పెస్ట్ రిజెక్ట్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ నేమ్ పెస్ట్ రిజెక్ట్. ఈ యొక్క ప్రోడక్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ర్యాట్స్ని, అంటే ఎలకలని, నెక్స్ట్ మస్కిటోస్ని, కాక్రోచ్ని, వాటిని కూడా దూరంగా ఉంచుతుంది అనమాట. దాని నుంచి వచ్చే సౌండ్ ద్వారా అవి దూరంగా వెళ్తాయి అనమాట. ఈ యొక్క ప్రోడక్ట్ అయితే మాత్రం ప్రెసెంట్ చాలా ట్రెండింగ్ ఉందని చెప్పాలి. సో అమెజాన్లో ఈ ప్రోడక్ట్ ఎంత ఉందండి, 299 రూపీస్ ఉందన్నమాట. సో పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ అయితే మనకి ఇండియా మార్ట్లో ఎంత ప్రైస్లో మనకి దొరుకుతుందో చూద్దామండి. ఇండియా మార్ట్లో ఇది చాలా తక్కువ ప్రైస్ అని చెప్పాలి. 32 రూపీస్ దొరుకుతుంది. చూడండి, ఇక్కడైతే చూడండి, ఈ సెల్లర్ అయితే 32 రూపీస్కి సేల్ చేస్తున్నాడు. వీటితో మీరు డైరెక్ట్గా మాట్లాడుకోండి, వాడు 25 రూపీస్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్తానమాట. బ్యాంక్ సెటిల్మెంట్ మీకు ఎంత వస్తుంది, సెల్లర్కి ఎంత ప్రైస్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. ఈ ప్రోడక్ట్ సంబంధించిన కమిషన్ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుంటే 0 నుంచి 300 వరకు అయితే 0% అనమాట. ఇది కొత్త అప్డేట్ వచ్చిందనమాట. సో 0 నుంచి 300 వరకు మీ ప్రోడక్ట్ని సేల్ చేస్తే ఇది మీకు 0% కమిషన్ రిఫరల్ ఫీస్ తీసుకుంటుంది. సో 300 నుంచి 500 వరకు తీసుకుంటే 11.5% అయితే దీనికి రిఫరల్ ఫీజ్గా తీసుకుంటుంది. సో 500 నుంచి 1000 వరకు మీరు ప్రోడక్ట్ని సేల్ చేస్తే అది కూడా 11.5 దానికి రిఫరల్ ఫీజ్ తీసుకుంటుంది. సో 1000 ప్లస్ అనమాట. సో 1000 రూపాయల కన్నా ఎక్కువ మీరు ఆ ప్రోడక్ట్ మీద ఛార్జ్ చేసి మీరు తీసుకుంటే దానికి రిఫరల్ ఫీజు 11.5 తీసుకుంటుంది అనమాట. సో ఇది కమిషన్ అనమాట. అమెజాన్ కమిషన్ తీసుకునే స్ట్రక్చర్ అనమాట ఇది. సో ఇప్పుడు ఏంటంటే అమెజాన్ ఎందుకు అలాగా తగ్గించింది అంటే 0 నుంచి 300 వరకు ఎందుకు తగ్గించింది అంటే మీషోకి, ఫ్లిప్కార్ట్కి కాంపిటీషన్గా చేద్దామని చెప్పి. సో 0 నుంచి 300 రూపీస్ ప్రోడక్ట్ మధ్యలో మనం ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేస్తే వారికి దానికి రిఫరల్ ఫీజు క్యాన్సిల్ చేసింది అనమాట, తీసేసింది అనమాట. సో తీసుకోదన్నమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి అది ఇస్తుంది అనమాట. ఇప్పుడు క్లోజింగ్ ఫీజు ఎలా ఉంటుందో మీకు తెలియపరుస్తానండి. క్లోజింగ్ ఫీజు ఇదైతే మాత్రం ప్రైస్ అయితే 0 నుంచి 300 అయితే 6 రూపీస్ తీసుకుంటుంది. సో 301 నుంచి 500 అయితే మాత్రం 11 రూపీస్ తీసుకుంటుంది. సో 501 నుంచి 1000 అయితే మాత్రం 34 రూపీస్ తీసుకుంటుంది. 1000 రూపీస్ ప్లస్ అయితే మాత్రం 65 రూపీస్ తీసుకుంటుంది అనమాట. సో మనమైతే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం దీనికి 300 లోపే మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడైతే మనం క్లోజింగ్ ఫ్రీజ్ అయితే మాత్రం 6 రూపాయలు మాత్రమే మనము పే చేస్తున్నాం అనమాట. సో ఈ ప్రోడక్ట్ గురించి చెప్తున్నానండి. సో ఇప్పుడు మనం షిప్పింగ్ ఫీజ్ గురించి మాట్లాడుకుందామండి. సో ప్రీమియర్ అయితే 63 రూపీస్ అంటే, అడ్వాన్స్ అయితే 63, స్టాండర్డ్ అయితే 65, బేసిక్ అయితే మాత్రం 69 రూపీస్ అనమాట. ఫస్ట్ 500 గ్రామ్స్ ఉన్న వెయిట్ కన్నా అయితే ఛార్జెస్ అనమాట. సో 500 నుంచి అంటే 500 గ్రామ్స్ నుంచి 1 kg అయితే మీకు ప్రీమియం అయితే 83 పడుతుంది, అడ్వాన్స్ అయితే 83 పడుతుంది, స్టాండర్డ్ అయితే 85 పడుతుంది, బేసిక్ అయితే 89 రూపీస్ పడుతుంది అనమాట. అదే 1 kg నుంచి 2 kg వరకు అయితే మాత్రం ప్రీమియం, అడ్వాన్స్, స్టాండర్డ్, బేసిక్ అయితే 120 రూపీస్, 126 రూపీస్ అయితే పడుతుంది అనమాట. సో షిప్పింగ్ ఫీజ్ యొక్క ఫ్లాట్ ఫీజ్ గురించి మీతో మాట్లాడాను. సో ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ యొక్క బ్యాంక్ సెటిల్మెంట్ గురించి మనం మాట్లాడుకుందామండి. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందండి, ఇక్కడ 299 రూపీస్ పడింది. సో కమిషన్ అయితే ఇక్కడ మనం బిలో 300 కాబట్టి 0 కమిషన్ అనమాట. క్లోజింగ్ ఫీజ్ అయితే మాత్రం ఇది 0 నుంచి 300 కాబట్టి 6 రూపీస్ పడింది. సో ఇప్పుడైతే షిప్పింగ్ ప్రైస్ దీనికి ఎంత పడిందండి, 69 రూపీస్ పడింది అనమాట. జిఎస్టీ పెట్టిన 299కి జిఎస్టీ ఎంత అండి, 13 రూపీస్ 50 పైసా పడింది అనమాట. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి, 210 రూపీస్ 50 పైసా పడింది. సో ఇక్కడ మీరు చూడండి, జిఎస్టీకి సంబంధించిన అమౌంట్ ఉంది కదండి, 13.50 రూపీస్ ఉంది కదండి. సో ఇదైతే మనం రిటర్న్స్ మళ్ళీ తీసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మీరు చార్టర్డ్ అకౌంట్తో మాట్లాడుకోండి. సో వాళ్ళు రిటర్న్కి అయితే ఖచ్చితంగా అమౌంట్ అయితే మనకి ₹1 కూడా పోదనమాట. జిఎస్టీకి మనం కట్టిన ప్రతి రూపాయి కూడా మనకి రిటర్న్ అవుతుందన్నమాట. సో చూసారు కదా. సో ఈ ప్రోడక్ట్ మీకు 30 రూపీస్, మీరు 25 రూపీస్ కానీ 30 రూపీస్ కానీ తీసుకున్న ప్రోడక్ట్ మీకు 210 రూపీస్ మీకు ప్రాఫిట్ వస్తుంది అనమాట. మైనస్ 30 రూపీస్ మీరు తీసేసినా సరే మీకు ఎంత మిగులుతుందండి, 170 రూపీస్ అయితే దగ్గర మీకు ఒక ప్రోడక్ట్ దగ్గర మిగులుతుంది. ఒక ప్రోడక్ట్ మీరు 1000 నుంచి 2000 వరకు మీరు సేల్ చేసినా సరే మీకు ఎంత ప్రాఫిట్ ఉంటుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ రాబోతున్న ఒక ప్రోడక్ట్ని 10,000, 5,000 ప్రోడక్ట్స్ని సేల్ చేసి కొన్ని క్రోర్స్ అయితే వాళ్ళు సంపాదిస్తున్నారు. సో నెక్స్ట్ రాబోతున్న ప్రోడక్ట్స్ కూడా మీకు చాలా ఇంట్రెస్టబుల్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయితే మాత్రం లైక్ అయితే చేయండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం.
కిచెన్ కార్నర్ వాల్ మౌంటెడ్ ర్యాక్ షెల్ఫ్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా సేల్స్ అవుతాయండి. సో ఈ కస్టమర్ చూడండి, ఈ యొక్క సెల్లర్ చూడండి 1K సేల్ చేశాడనమాట. సో ఇది మీకు 298 రూపీస్ మాత్రమే, 298 రూపీస్ మాత్రమే మనకు ఉంటుంది అనమాట. చాలా తక్కువ ప్రైస్లో మంచి ప్రోడక్ట్ అనమాట ఇది. సో ఇప్పుడు అమెజాన్లో అయితే మాత్రం యాక్సెసరీస్ అంటే బాత్రూమ్కి సంబంధించిన యాక్సెసరీస్ కానీ, కిచెన్కి సంబంధించిన యాక్సెసరీస్ కానీ చాలా మంచి సేల్స్ అవుతాయి అన్నమాట. సో ఇండియా మార్ట్లో చూడండి మనకి ఇది 75 రూపీస్ ప్రైస్ పడుతుంది అనమాట. సో 75 రూపీస్ మనకి ప్రైస్ పడుతుంది. చాలా మార్జిన్ ఉన్న ప్రోడక్ట్ అనమాట. సో మనం ఇండియా మార్ట్లో మనం తీసుకోవచ్చు. వాళ్ళతో మీరు మాట్లాడుకుంటే ఇంకా మనకి చాలా తక్కువ ప్రైస్ వస్తుంది. సో మీరు ఇదే సేమ్ ప్రోడక్ట్ని మీరు తీసుకొని ఇండియా మార్ట్లో తీసుకొని సేమ్ ప్రోడక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడైతే వాడు 1000 ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నాడు కదండి, 5000 ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్న ప్రోడక్ట్స్ని యాజ్ ఇట్ ఈజ్ మీరు కాపీ చేసి తీసుకొస్తే మాత్రం అది సేల్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ వాడు సేల్ చేస్తున్నాడు కాబట్టి మనకి ఆ ప్రోడక్ట్ అది బూస్ట్లోకి రాదనమాట. సో దానికి సంబంధించిన ప్రోడక్ట్ కొంచెం డిజైన్ చేంజ్ కానీ సంథింగ్ ఏదైనా కొంచెం చేంజ్ అయిన ప్రోడక్ట్ని మీరు తీసుకొని మీరు లిస్టింగ్ చేసి మంచి ప్రాఫిట్ సంపాదించవచ్చు. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క అమెజాన్ కమిషన్ అయితే చూడండి, ఇక్కడైతే 300 రూపీస్కి బిలో కాబట్టి దీనికైతే మాత్రం ఎటువంటి రిఫరల్ ఫీజు అయితే లేదనమాట. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనకి ₹1 కూడా మనకి ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం లేదు. రిఫరల్ ఫీజు ఇది 0 అనమాట, ఎందుకంటే అది 300 రూపీస్కి బిలో ఉంది కాబట్టి. సో ఈ ప్రోడక్ట్ యొక్క బ్యాంక్ సెటిల్మెంట్ అనమాట. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందండి, 290 రూపీస్ పెట్టాము కదా. సో కమిషన్ ఫీజు అయితే మాత్రం 0, ఎందుకంటే అది 300 రూపీస్ బిలో కాబట్టి 0 కమిషన్ ఫీజు ఉంటుంది. 300 రూపీస్ బిలో ఉంది కాబట్టి క్లోజింగ్ ఫీజ్ 6 రూపీస్ ఉంటుంది. షిప్పింగ్ ప్రైస్ 69 రూపాయలు ఉంటుందండి. సో జిఎస్టీ దీనికి 13 రూపీస్ 50 పైస్ పడుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత పడుతుందండి, ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ ₹210.50 పడుతుంది. 210 రూపీస్ 50 పైస్ పడుతుంది అనమాట. సో దీనికి మార్జిన్ కూడా మనకి చాలా తక్కువ పడుతుంది అనమాట. సో 5000 ప్రోడక్ట్స్ మీరు 50 రూపీస్ మార్జిన్ పెట్టుకున్నా సరే ఎంత క్యాలిక్యులేషన్ వస్తుందో మీరు కమెంట్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా బెనిఫిట్ అనమాట. సో అది నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే ల్యాప్టాప్ ఫోల్డబుల్ టేబుల్ అనమాట. ఇది అమెజాన్లో మనకి ఎంత పడుతుందండి, 599 రూపీస్ పడుతుంది అనమాట. చూడండి ఎంత సేల్ చేశాడండి, 10K వరకు సేల్ చేశాడు. సో ఇది మనకి ఇండియా మార్ట్లో ఎంత ప్రైస్ పడుతుందో మీకు చూపిస్తానండి. ఇండియా మార్ట్లో మనకి ఇది చాలా తక్కువ ప్రైస్ పడుతుంది అనమాట. సో ఇండియా మార్ట్లో చూడండి చాలా సెల్లర్స్ అయితే ఉన్నారు. మన దగ్గర 150 రూపీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అనమాట. దాన్ని మనం చెక్ చేసుకోవాలి. మనకి ఏదైతే కంఫర్టబుల్ ఉంటుందో, మనం ఏదైతే తీసుకోగలం అనుకున్నదో మనం తీసుకొని మనం లిస్టింగ్ చేసి మంచి ప్రాఫిట్ సంపాదించవచ్చు అనమాట. సో ఇదైతే మనకి అమెజాన్ కమిషన్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇదైతే ప్రైస్ ఎంత ఉందండి, 599 కదా. సో ఇక్కడ మనకి అమెజాన్ కమిషన్ ఎంత తీసుకుంటుంది, 599 అంటే థర్డ్ వన్ చూడండి. సో 500 to 1000 రూపీస్కి 15.5 రూపీస్ కమిషన్ అయితే అమెజాన్ తీసుకుంటుంది. సో ఇది బిలో 300 కాదు కాబట్టి సో 15.5% అయితే మాత్రం ఇది ఖచ్చితంగా కమిషన్ తీసుకుంటుంది అనమాట. దీని యొక్క షిప్పింగ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఇది మనకి వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇది మనం 89 రూపీస్ అంటే 1 kg వరకు ఉండొచ్చు, నాకు తెలిసి కేజీ వరకు ఉంటుంది కాబట్టి ఇది 89 రూపీస్ అయితే మాత్రం షిప్పింగ్ ప్రైస్ అయితే పడుతుంది అనమాట. ఈ ప్రోడక్ట్ యొక్క బ్యాంక్ సెటిల్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందండి, 599 రూపీస్ ఉంది. క్లోజింగ్ ఫీజ్ ఎంత ఉందండి, సో 500 నుంచి 1000 వరకు ఉంది కాబట్టి 34 రూపీస్ అయితే ఇది క్లోజింగ్ ఫీజ్ తీసుకుంటుంది. షిప్పింగ్ అయితే మనకి 89 రూపీస్ తీసుకుంటుంది, ఎందుకంటే బిలో 1 kg అనమాట వెయిట్. సో దీనికి జిఎస్టీ 38 అంటే ₹38.85 అయితే జిఎస్టీ తీసుకుంటుంది. సో మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత పడుతుందండి, టోటల్గా 344 రూపీస్ అయితే మనకి బెనిఫిట్ వస్తుంది అనమాట. సో ఈ 344 రూపీస్లో మనం ప్రోడక్ట్ యొక్క కాస్ట్ 150 రూపీస్ తీసుకున్నా సరే, సో ప్రోడక్ట్ యొక్క కాస్ట్ 150 తీసుకున్నా ప్యాకింగ్ ఒక 20 రూపీస్ తీసుకున్నా సరే ఎంత మార్జిన్ ఉంటుందో మీరే ఎక్స్పెక్ట్ చేయండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, మీకు మార్కెట్లో చాలా ఈజీగా దొరికిపోతుంది అనమాట. ఈ ప్రోడక్ట్ కూడా చాలా మంచి బెనిఫిట్ అనే చెప్పొచ్చు. చాలా ఈజీగా మీరు షాప్లో తీసుకొని ఈజీగా మీరు సేల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ అనమాట, బర్త్డేకి సంబంధించిన క్రౌన్. సో ఇది గర్ల్స్కి సంబంధించిన క్రౌన్ అనమాట. చాలా ప్రాఫిటబుల్ ప్రోడక్ట్ అని నేను చెప్పగలను. సో ఇది చూడండి ఇక్కడ 1K సేల్ చేశాడు. సో ఇది మనకి ఇండియా మార్ట్లో చాలా తక్కువలో దొరుకుతుందండి. సో ఇండియా మార్ట్లో మనకి ఎంత దొరుకుతుందండి, ఇది 150 రూపీస్ దొరుకుతుంది. సో ఇది 150 పెట్టాడు కానీ 120, 110 రూపీస్కి అయితే మనం ఈజీగా మనం తీసుకోవచ్చు అనమాట. సో తీసుకున్న తర్వాత మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుందో మీకు చెప్తాను చూడండి. సో ఇది 299 రూపీస్ కదండి. అమెజాన్ కమిషన్ అయితే ఏం తీసుకోదు. సో రిఫరల్ ఫీజ్ అయితే దీనికి 0 అనమాట. సో ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ యొక్క బ్యాంక్ సెటిల్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అండి, 299 రూపీస్ పడుతుంది. కమిషన్ అయితే మాత్రం 0. సో క్లోజింగ్ ఫీజ్ అయితే 6 రూపీస్ పడుతుంది, ఎందుకంటే 0 to 300కి క్లోజింగ్ ఫీజ్ ఎంత ఉందండి, 6 రూపీస్ ఉంటుంది. షిప్పింగ్ ప్రైస్ అయితే మాత్రం 69 రూపీస్ అయితే మనం పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ జిఎస్టీ అయితే మనకి 13 రూపీస్ 50 పైస్ అయితే పడుతుంది అనమాట. సో సెల్లింగ్ ప్రైస్ అండ్ ఫీజ్ జిఎస్టీ మొత్తం కలిపి ఎంత అండి, 210 రూపీస్ 50 పైస్ అయితే మనకి మిగులుతుంది అనమాట.
ఈ 210 రూపీస్లో మీకు 120 రూపీస్ ప్రోడక్ట్ కాస్ట్ పోయినా 10 రూపీస్ మనకి ప్యాకింగ్ ఛార్జెస్ పోయినా సరే మనకి మినిమం ఒక ప్రోడక్ట్ దగ్గర 50 నుంచి 60 రూపాయలు అయితే మిగులుతుంది అనమాట. ఒక 20% మార్జిన్ పెట్టుకున్నా సరే నెలకి మీరు ఒక 1000 కానీ 2000 ప్రోడక్ట్స్ సేల్ చేసినా సరే మీకు ఈజీగా ల్యాక్స్లో మనకి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట, పర్టికులర్ ఈ ప్రోడక్ట్లో. సో మీకు అర్థమైంది కదండి ఈ ప్రోడక్ట్స్ గురించి. సో ఈ ప్రోడక్ట్స్ ఇప్పుడైతే మాత్రం మీషో, ఆ యొక్క ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అయితే మాత్రం మంచి సేల్స్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు నేను మీకు చెప్పిన ప్రతి ప్రోడక్ట్ గురించి మీరు రీసెర్చ్ చేయండి, మార్కెట్లో 10 మందిని అడిగి మీరు ఎక్కడైతే తక్కువ ప్రైస్ ఉంటుందో ఒక సెల్లర్తో కాదు, ఒక ఐదుగురు 6 సెల్లర్తో మీరు మాట్లాడండి. మీరు మంచిగా ఆ యొక్క ప్రోడక్ట్స్ని తక్కువ ప్రైస్లో తీసుకొని ఈ 3 ప్లాట్ఫామ్స్లో అయితే మాత్రం ఈ యొక్క ప్రోడక్ట్స్ మీరు సేల్ చేసి మంచి బెనిఫిట్ అయితే మీరు పొందుకోండి. కానీ మీరు రీసెర్చ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ చేయండి, నేను చెప్పానని కాదు. మీరు రీసెర్చ్ చేసి 10 మందిని అడిగి మీరు డెసిషన్ తీసుకొని ఆ యొక్క ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసి మీరు మంచి లిస్టింగ్ చేయండి, మంచి ఫొటోస్ తీయండి. ఆ యొక్క పెట్టిన లిస్టింగ్స్ కూడా ఏవి కాపీ పేస్ట్ చేయొద్దు, ఎవరిది వాళ్ళది తీసుకోవద్దు. మీరు ఓన్గానే ప్రోడక్ట్ యొక్క ఫొటోస్ తీసి లిస్టింగ్స్ కూడా మంచిగా మీరు హ్యాష్ ట్యాగ్స్ కానీ ఆ యొక్క టైటిల్స్ కానీ నీట్గా మీరు పెట్టి మంచి ప్రాఫిట్ని మీరు సంపాదించండి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ రాబోతున్న వీడియో కూడా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో ఉంటుంది, చాలా యూస్ఫుల్ వీడియో ఉంటుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. బాయ్.